జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, కార్తీక అమావాస్య ఇంకా మాసం అంతా అయిపోయినట్టుగానే అమావాస్య వచ్చింది అని అంటే ఇంక ఇది ఆఖర, మరి మనం ఇంకొక మాసంలోకి అడుగు పెట్టబోతున్నాము అని చెప్పి, మరి విశేషంగా ఈ అమావాస్య కార్తీక అమావాస్య రోజున ఏం చేయొచ్చు అంటారు అందరూ కూడా? అమావాస్య అనగానే మనకి పితృదేవతలు ఒక మాసం కింద లెక్కేస్తాం ఇప్పుడు కూడా. అంటే వాళ్ళకి మనం ఏదైనా చేయగలము, చేసేది ఏదైనా ఉంది అంటే ఏంటి, తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఇవి చేయాలి. ఇది చాలా విశేషం. ఇవి చేస్తూ ఉంటే పితృదేవతలకు అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళకి అనుగ్రహం కలిగితే మనకేం వస్తుంది అని అడిగొద్దు. ఇవాళ ఉన్న వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనకి ఇల్లు, ఆస్తులు, వాహనాలు, స్థలాలు, పొలాలు నిలబడతాయి. అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, మనకి సత్సంతానం కావాలన్నా, వంశోద్ధారకులు కావాలన్నా వాళ్ళ అనుగ్రహం వల్లే అవుతుంది. దేవతారాధన ఎంత ముఖ్యమో పితృదేవత యొక్క ఆరాధన కూడా అంతే ముఖ్యం. ఇది కార్తీక మాసంలో మామూలుగా అందరూ దీపాలు, పూజలు, కార్యక్రమాలు చేస్తారు. కానీ ప్రతి నిత్యము పితృతర్పణ కూడా చేస్తారు. చేసేవాళ్ళు వాళ్ళకి ఉన్నారు, చేస్తూ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇది శ్రద్ధగా చేస్తే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలోకి వెళ్తారు, పెళ్ళిళ్ళు సమయానికి అవుతాయి, తర్వాత సంతానం భాగ్యం కలుగుతుంది, సత్సంతానం కలుగుతారు, వంశోద్ధారకులు పుడతారు. ఇంటికి వచ్చిన కోడళ్ళు మహాలక్ష్మిలో వస్తారు. అంటే ఒక రకంగా పితృదేవత ఆరాధన చేయడం వల్ల చాలా అన్ని రకాలుగా శుభం, చాలా శుభం. సో కార్తీక మాసం అంతా చేస్తారు. అసలు మామూలుగా అయితే ప్రతిరోజు పితృతర్పణ చాలా మంది చేస్తారు ఇవాళకి. అది కార్తీక మాసం అనే కాదు, కానీ ఈ కార్తీక మాసం చాలా విశేషంగా చెప్పారు. మన పురాణాల్లో ఏం చెప్పారంటే కార్తీక మాసంలో పితృతర్పణాలు, పితృశ్రాద్ధ కర్మలు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి. సముద్ర స్నానాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా, అంటే ఒకసారి చేస్తే 10 ఇంతలుగా మనకి వచ్చే వరం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం. అందుకని ఈ మాసంలో ఇలా చేస్తాం. ఇక మొత్తం కార్తీక మాసం నెలంతా చేయలేని వాళ్ళు అమావాస్య రోజున చక్కగా పితృతర్పణ శ్రాద్ధం చేసుకోవడం, కార్యక్రమాలు చేయడం. మాకు తెలియదండి, వాళ్ళెవరో పెద్దవాళ్ళు ఎవరో మాకు తెలియదు, మాకు అసలు గుర్తుకొని లేదు అనుకున్న వాళ్ళు గోశాలలో గోసేవ, గోశాలకు వెళ్ళి శుభ్రంగా గోవులు అందరికీ దాన గ్రాసం పెట్టడమే కాకుండా ఒక్క గోవుకైనా శుభ్రంగా స్నానం ఆచరిస్తే చాలా విశేష ఫలితం వస్తుంది. అంటే స్నానం చేయించాలి, వీళ్ళ చేత చేయాలి. వీళ్ళ చేత ఏదైనా చేయగలిగితే, ఇప్పుడు మనకి భగవంతుడు అందరికి జంతువులందరికీ 4 కాళ్ళు ఇచ్చాడు, మనిషి మాత్రం 2 చేతులు ఇచ్చాడు. ఈ చేతులు ఎందుకు ఇచ్చాడంటే మన కర్మను తొలగించే అవకాశం ఈ చేతులకు ఉన్నాయి. అందుకే మన చేతితో చేసే పూజ, నోములైనా, తర్వాత దానమైనా, ఫలితమైన చేతితో చేస్తాం కదా. ఈ చేతితోనే కర్మను తొలగించుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మదేవుడు రాసిన రాతని మార్పు అనేది ఎవరికి లేదంట. కానీ పరమేశ్వరుడు అందరికి వరం ఏమి ఇచ్చాడండి, మీరు దాన్ని మార్చాలంటే మీ చేతుల్లో ఉంది. విపరీతమైన భక్తితో, శ్రద్ధతో పాటించండి, ఖచ్చితంగా అవుతుంది. మనకి ఉదాహరణకి భర్త మార్కండేయుడు, ఆయనకి ఆయుష్ 16 ఏళ్లే కదా. కానీ ఆయన విపరీత శివనామస్మరణ చేస్తూ శివుడినే వెళ్ళి పట్టుకుంటే యమధర్మ రోజునే శివుడు, ఎంత ఎంత పెద్ద స్టోరీ అది మనకి. అంటే ఇంతటి విషయాలు మన పురాణాల్లో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే వాటిని మనం అనుసరించి ఆ విధంగా బతకాలని అర్థం. అంటే మన జీవితం ఇంతే, ఇక మారదు అనుకోకుండా మారే ప్రయత్నం మనం చెయ్యాలి. ఈ మారే ప్రయత్నంలో చేయడంలో ఏం చేస్తే మారుతాము, మనకి విపరీతమైన ధనం ఉంది, చక్కగా దానాలు చేయండి. అంటే లోభత్వం చూపించకూడదు. ఉన్నది నా దగ్గర, నాకు 1,00,000 రూపాయలు సంపాదించే శక్తి ఉన్నప్పుడు మనం 10,000 దానం చేయడానికి ఆలోచించకూడదు. కానీ 1,00,000 రూపాయలు సంపాదించిన 1,000 రూపాయలు దానం చేయడానికి నాకు బాధ పుట్టేస్తుంది, నేను చేయలేను అంటే మాత్రం దాని కర్మ కిందే వస్తుంది. కానీ నాకు ఇన్ని కావాలి అంటే అవన్నీ జరగవు. చాలా మంది చెప్తున్నారు, మా అబ్బాయి 10 లక్షలు సంపాదిస్తున్న నెలకి, కానీ పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదు? సో వాళ్ళు ఏమేమి చేశారు, పోనీ అవన్నీ వదిలేస్తే ఇప్పుడు నుంచి ఏం చేద్దాం అనుకుంటారు? దానాలు, ధర్మాలు, పుణ్యం కార్యక్రమాలు చేయాలి. వీళ్ళకి ఇస్తే వాళ్ళు నిజంగా చేస్తారా? అందుకే ఈ అనుమానాలు ఉంటే చక్కగా గోశాలలో గోవుకి గ్రాసం పెట్టండి, గోవు శుభ్రంగా స్నానం ఆచరించండి. ప్రతి అమావాస్యకి ఇలా గోవుకి ప్రదక్షిణాలు చేసి, ఒక గోవుకైనా శుభ్రంగా మన చేతులతో శుభ్రంగా స్నానం ఆచరిపిస్తే, అంటే వాళ్ళకి శుభ్రంగా స్నానం నీళ్ళు పోసి శుభ్రంగా గోవుని శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి అలంకరణ చేసి ఆవిడ అందంగా తయారు చేస్తే గోమాతని 33 కోట్ల దేవతల్ని అందంగా తయారు చేసినట్టు. సో ఇలాంటి అదృశ్య యోగాలు చేసుకుంటే మనకి ఏదైనా కర్మ ఉంటే తొలగిపోతుంది.
ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆవిడకి చెప్పొచ్చు, నాకు ఇలా మంచి వివాహం కావట్లేదు, సంతానం లేదు, ఏ కోరిక ఉందో చెప్పండి, కోరిక ఏదైనా తీరుతుంది, చెప్పొచ్చు చక్కగా. ప్రదక్షిణాలు చేయాలి, గోశాల చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. అందరూ దేవతల చుట్టూ విగ్రహాల చుట్టూ చేస్తుంటారు, చేయొచ్చు. వాటికంటే చాలా విశేషమైనది గోమాత. ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చమ్మా? 108 చేయాలన్న ఎప్పుడు కూడా. కొంతమంది గోవు కింద నుంచి కూడా వెళ్తుంటారమ్మా, అది గోవు కింద నుంచి వెళితే మనకి ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి గోవు దగ్గర ఉంది. ఇప్పుడు గోవు దగ్గర వెళ్తే మనం ఆరా చెప్పాలంటే ఇప్పుడు అందరూ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ చెప్తున్నాం కదా, మన ఎనర్జీని చైతన్య శక్తిని పెంచడానికి గోవు దగ్గర ఉంటే గోవు దగ్గర ఆరా మనకి 100 మీటర్స్ వస్తుంది. అందుకే మనం పూర్వము తులసి మాత్రం పెట్టుకున్నాం ఇంట్లో. ఇప్పటికీ తులసి మాత్రం పెట్టుకుంటున్నారు, ఏంటంటే చిన్న కుండీల్లో అక్కడ స్టైల్గా పెడుతున్నారు. తులసి అమ్మవారు ఎక్కడ ఉండేవాళ్ళు, మండు వాకిల్లో ఇంట్లో మధ్యలో ఉండేది. సూర్యకాంతి నుంచి వచ్చే సూర్యకాంతి నుంచి వచ్చిన ఎనర్జీని అది తీసుకొని నెగిటివ్ ఎనర్జీని అంతా బయట పంపించేది. అంటే సూర్యకిరణాలు పడితేనే చైతన్యం మన ఇంట్లో, సూర్యకిరణాలు పడేటట్టు ఆ కిరణాలన్నీ గ్రాప్ చేసి పట్టుకుని ఆ తులసమ్మ మనకి పాజిటివ్ ఎనర్జీని తప్ప నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఫిల్టర్ చేయగలదు. ఒక తులసికే ఉంది, అందుకే తులసి మాత అంత విశేషం. సో తులసి అమ్మవారు పవిత్రము, స్టోరీ, కథ అన్ని ఖచ్చితంగా ఉంది మన పురాణాల్లో. కానీ మామూలు మన సైంటిస్టులు చెప్పింది ఏంటంటే తులసి అనే ఒక చెట్టు ఉంటే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అంటే తులసి మాత ఒక గాలి మనకి స్పర్శ తగిలితే ఎటువంటి దోషాలు రావు అని చెప్పేసి. అంటే చాలా మందికి ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది ప్రదక్షిణాలు చేస్తే. అందుకే తులసమ్మ వారికి నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు చేస్తారు. చాలా మంది గోడ కానిచ్చినట్టు పెడతారు, అలా పెట్టకుండా ప్రదక్షిణకు వీలుగా పెట్టుకోవాలి. ఇప్పుడు తులసమ్మ అంటే ఇది ఒంట్లో ఉంటే మంచిదని చెప్పారని తెచ్చేసి ఒక కుండీలో పెట్టేసి మళ్ళీ నిద్రపోతే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేయడం. సో మన ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది అంటే ముందు అమ్మవారికి తెలుస్తుందంట, తులసమ్మ వారికి. అందుకే ఫస్ట్ నిద్రపోతుంది తులసి నిద్రపోగానే అర్థమైపోతుంది ఇంట్లో ఏదో చెడు జరుగుతుంది, ఖచ్చితంగా మనం అది చూసుకోవాలని చెప్పి చూసుకునేవాళ్ళు. ఇప్పటి జాతకాలు వాటికి ఏమి చేయాలని చూసుకుంటారు, పూర్వం జాతకాలు కాదు. తులసమ్మ ప్రశాంతంగా చక్కగా పెద్దగా ఎదిగిందంటే ఆ ఇల్లు అంత బాగుంటుందని. తులసమ్మ వాడిపోతుంది అంటే ఆ ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ జరుగుతుందని అర్థం. అదే ప్రత్యేకంగా వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసి ఇప్పుడు మామూలు అపార్ట్మెంట్స్ వచ్చాయి, చిన్న చిన్న ఫ్లాట్లు వచ్చాయి, తులసమ్మని పెట్టుకోవాలి, పూజించాలి అనే ఒక ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు పెట్టుకుని పూజిస్తున్నారు. తప్పేం లేదు, అంటే వాళ్ళ సౌకర్యం బట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ దానికి ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉంటాయి. అందుకే ఏం చేస్తామంటే మన తులసమ్మని మనం ప్రదక్షిణాలు పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోవాలి. లేదు అంటే చక్కగా గోశాలలో గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కూడా ఆరా ఎనర్జీ మన బాడీలో నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది, పుణ్యం వస్తుంది. అదంతా పక్కన పెడితే సైన్స్ ప్రకారం చూసుకుంటే ఎనర్జీ ఆరా ఒక పాజిటివ్గా ఆలోచిస్తాం. అంటే ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఒక విషయం చెప్తాం, అది కోపంగా స్వీకరించవచ్చు, దాన్ని ఇంకో వేరే అర్థంలో తీసుకోవచ్చు. కొంతమంది ఆయన చెప్పిన విషయంలో ఏదో ఒక మంచిగా ఉంటుంటుంది కదా, అది మనం ఎందుకు ర్యాప్ చేయకూడదు, ఎవరు మంది చెప్తుంటారు లాగా మనం వింటూ ఉంటామా ఏంటా కొంతమంది అంటాం. ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నవన్నీ కూడా ఫిల్టర్ అవుతాయంట. సో అందుకని గోశాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, గోశాల దగ్గర ఉంచి జపం చేయడం అవి చేస్తే చాలా విశేషం. సో మన అమావాస్య రోజు పితృదేవత మనకు ఎవరో తెలియదు కనుక, సో తెలిసిన వాళ్ళైతే చక్కగా శ్రాద్ధ కర్మలు ఇంట్లో చేయండి, లేదా ఒక బ్రాహ్మణి పిలిచి మొత్తం మనం ఒక పూట సరిపోయే స్వయం పాక దానాలు అంటాం కదా, ఈ స్వయం పాకం అనేది స్వయం పాకం లోపత్వం చూపించద్దు. ఈ లోపత్వం చూపించి చాలా మంది ఇంత పొట్లాలు కట్టిస్తారు. అలా కాకుండా శుభ్రంగా మనకు శక్తి ఉంది ఇచ్చేవాళ్ళం. పూర్వము శక్తి అంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి, అంత శక్తి ఉండేది కాదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే 2 మిరపకాయలు, ఇంత చింతపండు, ఇన్ని పెసరపప్పు చిన్న చిన్న పొట్టలు కట్టి ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ శక్తి అంతే, అప్పటి స్తోమత అలా ఉండేది. పాప అందరూ పెద్ద కుటుంబం, అందరిని పోషించాలి, కానీ ఇలాగ ఏదో పుణ్యం చేసుకోవాలని కోరిక, అందుకే అలా చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు. వాళ్ళందరూ అది. ఇప్పుడు ఏం చేస్తావా, మా ఇంట్లో మా చిన్నప్పుడు మా అమ్మ మా తాతయ్య వాళ్ళు ఇలాగే పొట్టలు కట్టించేవారు, ఇప్పుడు మేము అలాగే కట్టిస్తాం. చక్కగా శుభ్రంగా ఇవ్వండి. అంటే ఆ బ్రాహ్మణుడు సంతోషపడాలి, వీళ్ళు పిలిచే స్వయం పాకం ఇచ్చారంటే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు వీళ్ళు అని సంతోషపడ్డారా, ఖచ్చితంగా మన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మనకి. అలా సంతోషపడేట్టు ఇవ్వండి, లోబత్వం చూపించకుండా. లేదు మాకు ఆ పరిస్థితి లేదండి, మాకు రూపాయి తినడానికి లేదు అంటే చక్కగా గోశాలకు వెళ్ళండి, గోశాలలో ప్రదక్షిణాలు చేయండి, ఆవుకి శుభ్రం బెల్లం తినిపించండి. సో బెల్లం తినిపిస్తే కూడా మంచి ఫలితం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.